శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. విష్ణువు అవతారమైన వీరవెంకట సత్యనారాయణకు ఈ ఆలయం అంకితం చేయబడింది. స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరుపర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాసస్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరికొండ లేదా రత్నాచలం కొండగా మారుతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురానికి సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాభక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి రాజా ఇనుగంటి వెంకట రామారాయణిం బహద్దరు వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖ నక్షత్రం గురువారం నాడు రత్నగిరిపై వెలీచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారని కథనం. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని ఖరణమ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కృష్ణకుటజం కింద పొదలో స్వామివారి పాదాలమీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆపదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరికొండపైకి తీసుకొనిపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. ఆలయాన్ని 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నలుగల శూల శిఖరాలతో ఉన్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమానగోపురం, వెనుకగా ఆదిత్యదేవత, అంబికాదేవతల ప్రతీకలగు చక్రశిఖరాలున్న రెండు విమాన గోపురాలు ఉన్నాయి. ఒకేచోట ఇన్ని విధాలైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. ఈ ఆలయం రెండంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పైంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏకవిగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతినారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది. శ్రీ సత్యనారాయణ స్వామివారిని మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతశ్చ మహేశ్వరం, అధతో విష్ణురూపాయ, ప్రత్యేక్య రూపాయతే నమః అని స్తుతిస్తారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.